ఫ్రెండ్స్ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను ఇప్పుడు కారం చేడు బాధితుల పునరావాస శాశ్వత కేంద్రంలో విజయనగర కాలనీలో ఉన్నాను. మరి ఈ చీరాల ఒక సంఘ సంస్కర్త, ఈ చీరాల శ్రేయోభిలాషి, అన్ని రకాల విషయాలపై మంచి అవగాహన ఉండి సమాజాన్ని మేలుకొల్పేటువంటి సామాజిక కార్యకర్త అన్న శీలం రవి అన్న ఉన్నాడు. గతంలో నేను నా కుటుంబంతో ఇక్కడ రుద్రక్షేత్రం చూడడానికి వచ్చాను. అప్పుడు సులోచనక్క మరియు భగత్ సింగ్ బాబు అన్న పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరు కలిసి నా మీద ఒక పెద్ద బండెత్తిళ్ళు, తమ్ముడు ఈ నాస్తికం హేతువాదం ఇవి కాకుండా మీలాంటి యువకులకి సామాజిక అవగాహన కలిగించి మంచి క్రమశిక్షణ గల నాయకులుగా ఉపన్యాసకులుగా తయారు చేయాలి తమ్ముడు అని అడిగారు. అప్పుడు వెంటనే నా నెత్తి మీద ఉన్న బండ వాళ్ళిద్దరి మీద ఎత్తాను. మీరు నాకు ఇక్కడ 4 రోజుల పాటు ఒక 100 మందికి షెల్టర్ ఏర్పాటు చేయండి అన్న, మంచినీళ్ళు పెట్టండి, బువ్వ పెట్టండి, ఒక హాలు పెట్టండి, నేను తప్పకుండా 4 రోజులు మంచి ఉపన్యాసకులను తయారు చేస్తాను అని చెప్పాను. ఏం కాదు చెప్పాను. మరి నేను చెప్పి మర్చిపోయాను. మళ్ళీ నాకు భగత్ సింగ్ అన్నను రవాణా ఫోన్ చేసి ఎలా తిరుగుతాను తమ్మి, అన్ని మీటింగ్లే పెడుతున్నావు, మరి చీరాలకు ఎప్పుడు వస్తావు, శిక్షణ కార్యక్రమం ఎప్పుడు చేస్తావు అన్నాడు. నిజంగా క్షమించండి అన్న, నేను ఆ విషయం పక్కకు పెట్టి ఎటో పోయినా. సో రానున్న రోజుల్లో తప్పకుండా 4 రోజులు మీ దగ్గరుండి నాకు తెలిసిన తమ్ముళ్ళని, మీకు తెలిసిన తమ్ముళ్ళందరినీ మంచిగా ఎట్లా మాట్లాడాలి అంటే, నేను గతంలో దేవుళ్ళ గురించి మాట్లాడి కొంచెం ఇబ్బంది పడ్డాను. మన పిల్లలు ఇక దేవుళ్ళ గురించి వదిలిపెట్టి ప్రజల గురించి, ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఎట్లా చేయాలనో చెప్పడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నా. నేను ఒక మాట అడగండి అన్న, ఎట్లుంది మా చట్నీ? ఇది చీరాల చట్నీ సూపర్. నేను బొంబాయి చట్నీ చూసిన, కానీ ఈ చీరాల చట్నీలో చట్నీ అటు కారం కారంగా, ఇటు పుల్ల పుల్లగా, ఇటు తీయగా. మొన్న పూతరేకులు తినడానికి పోతే ఆ ఊరు పేరే పూతరేకులు అట, ఆత్రేయపురం పూతరేకులు. దీనికైతే ఇక ఇది చీరాల చట్నీ అని స్పెషల్ గా చెప్పచ్చు. మరి మేము అడిగినట్టు చీరాలలో మా బాధ్యత తీసుకొని వచ్చినందుకు మొదటగా చీరాల ప్రజల తరపున ధన్యవాదాలు. వాస్తవంగా ఇప్పుడున్న సమాజానికి దేవుడు, మా ఉద్దేశం దేవుడు అనే కాన్సెప్ట్ కన్నా మంచి నాయకులను తయారు చేయమని నిన్ను అడిగాను నేను. అవును, ఎందుకంటే నీలాంటి యువకులు మీ జీవితాలను త్యాగం చేశారు సమాజానికి, తిరుగుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడున్న ఈ సమాజానికి ఒకప్పటిలాగా సంఘ సంస్కృతులు కావాలి, సామాజిక కార్యకర్తలు కావాలి, వాళ్ళే ఈ దేశాన్ని నిలిపారు అనేది మా నమ్మకం. అవును, 100%. అందుకోసమని మిమ్మల్ని అడిగాం. మీరు మాకు 4 రోజులు ఇచ్చారు, కార్యక్రమం నడుస్తుంది తప్పకుండా. అయితే తమ్మి, నేను ఇంకొక రిక్వెస్ట్ కాదు, ఆర్డరే అట్టగా తమ్మి, నువ్వు నేను అది వేరే కార్యక్రమం. మీ కార్యక్రమంలోకి నేను వస్తున్నప్పుడు రిక్వెస్ట్ అనాలి. ఒకటి, 2 రాష్ట్రాలకే అవ్వచ్చు, భారతదేశానికి అవ్వచ్చు, లేదా ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలకే అవ్వచ్చు, నాస్తికం మీద ఆస్తికం మీద కొన్ని జటిలమైన ప్రశ్నలు ఉన్నాయి. సహజంగా ఏంటంటే ఎవరి ద్వారంలో వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. నా ఉద్దేశం, మనం మళ్ళీ కలవలేం, ఈ విలువైన సమయం మళ్ళీ రాదు కాబట్టి మన ఇరువురి విలువైన ప్రశ్నలతో సమాజాన్ని చైతన్యపరిచే విధంగా 1 గంట టైం ఇయ్యాయి నాకు. ప్రోగ్రాంలోనే ఇద్దాం పో. అచ్చటోళ్ళందరికి కూడా ఎదుటోళ్ళు ఏం ప్రశ్న అడిగితే సమయస్ఫూర్తితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలని ఎడ్యుకేట్ చేయడం ఎట్నో ఒక నమూనాలాగా ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా నా ఎదురుగా 100 మందిని కూర్చోబెడతా, స్టేజ్ మీద 2 కూర్చుందాము, నువ్వు వేదన్న అడుగు, దానికి నాకు తెలిసింది చెప్తా, తెలియకపోతే తెలుసుకొని చెప్తా. ఆ ఎదురు ఉన్న వాళ్ళకు కూడా ఎవరెవరు ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారు, మరి నాయకులుగా మనం ఎట్లా సమాధానం చెప్పాలి, సమాధానమే కాదు ఆచరణలో ఎట్లుండాలో కూడా చూపిద్దాం. వచ్చినటువంటి పబ్లిక్ నుంచి కొన్ని ప్రశ్నలు తీసుకుంటాం,
మేము ఇంటర్వ్యూగా సామాజిక కార్యకర్తగా నా తరపున కొన్ని ప్రశ్నలు ఉంటాయి. తప్పకుండా. ఒక 25 నుంచి 30 మధ్య ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్నకి 2 నిమిషాలు మినిమం నిడివి అనుకుందాం. ఓకే. ఒక్కో దానికి 1 సెకండ్లో అయిపోవచ్చు. ఒకదానికి 2 నిమిషాలు దాటొచ్చు. ఓకే. ఏదైనా 25 ఇంటూ 2 నిమిషాలు బస్. సూపర్. మరి అప్పుడు నాకు చీరాల చట్నీ తెప్పిస్తావా? చీరాల చట్నీ ఇప్పుడు నువ్వు రుచి చేసావు. చీరాల్లో ఇంకో స్పెషల్ ఉంది, అది ఇప్పుడు చెప్పను, సస్పెన్స్. ఆ రోజు నీ చేత తినిపిస్తా. అయితే పని చేయి ఫ్రెండ్స్, ఆ 20 ప్రశ్నలు ఏంటియో అన్నని ఇప్పుడు వీలైన అడుగుమందాము. అక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను నేను. ప్రజలారా, నేను ఇప్పుడు ఏమి చెప్పను. డయాస్ మీద నరేష్ని పట్టుకుంటా, చిక్కిస్తా. ఓకే. డన్నా? డన్. మరి మా వేరు ప్రాంతాల్లో నుంచి నా మిత్రులు అభిమానులు కారంచేడు రుద్ర క్షేత్రాన్ని చూసి నివాళులర్పియాలనుకుంటారు. అలాగే చీరాల బీచ్ లో హాయిగా ఆడుకోవాలనుకుంటున్నారు. ఒక 50 మంది భార్యాభర్తలు జంటలుగా వస్తున్నారు. ఒక 50 మంది పిల్లలు వస్తున్నారు. ఇంకొక 50 మంది యూత్ వస్తున్నారు. 100-150 మంది అవుతున్నారు. మరి మాకు ఈ కారంచేడులో జరిగిన చరిత్రను మీరు అందరూ వివరించాలి. తప్పకుండా. బాధితులతో మాకు ఇంటరాక్షన్ పెట్టాలి. తప్పకుండా. అవకాశం ఉంటే ఇక్కడ నుంచి కూడా ఆసక్తి ఉన్న యువకులు మాతో జాయిన్ కావాలి. తప్పకుండా. కారంచేడు చరిత్ర జరిగిన సంఘటన దేశంలో ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. ఆ విషయంలో మీకు పోసకొచ్చినట్టుగా మొత్తం సవివరంగా మేము అందిస్తాము. ఆ తర్వాత మీ వస్తున్నటువంటి తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, కోస్టల్ నుంచి, ఉత్తరాది నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి ఈ ప్రాంతం విచ్చేస్తున్నారు. మాకు ఒక విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. తప్పకుండా అది అన్నీ చేద్దాము. ఆ తర్వాత అందరితో సరదాగా మా చీరాల బీచ్ కూడా సందర్శిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. జై భీమ్. నీట్గా ఉంది. ఎంత పెద్ద క్లాస్ అని చెప్పుకోవచ్చు. హ్యాపీ అన్ని ఫ్యాన్లు పనిచేస్తున్నాయో పడుకోవచ్చు. కారంచేడు కేడర్ క్యాంప్లో ఈ బహుమతులన్నీ గెలుపొందేది ఎవరో చూద్దాం.